ఈరోజు మనం మైదా పిండి వాడకుండా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయల్ని చేసుకుందాం. ఇందుకోసం గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వేడి నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఈ విధంగా ఉంటగట్టాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వేడి నీళ్ళని పోసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 3-4 నిమిషాలు మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు పుట్నాలు, పల్లీలు, యాలకులు, బెల్లం పొడి వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. తురుముకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇంకొక 2 నిమిషాలు బాగా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా పల్చగా చపాతీలాగా ఒత్తుకొని కజ్జికాయ మేకర్లో పెట్టేసుకొని స్టఫింగ్ పెట్టేసుకొని వాటర్ని అప్లై చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని తీసేసుకుంటే కజ్జికాయలు రెడీ అయిపోతాయి. వీటిని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు సరిపడా కజ్జికాయలని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే గోధుమ పిండి కజ్జికాయలు రెడీ.